హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి రేపటి అప్డేట్ వీడియో అనుకోండి. స్ట్రైక్ కోసం నా పాయింట్స్ ఏందో నేను ఈ వీడియోలో వివరించి చెప్తాను. అండ్ డ్రైవర్స్ కూడా ఏం డిమాండ్ చేస్తారో చెప్తాను. అండ్ దేనివల్ల ఇంత ఘోరంగా పరిస్థితి జరిగిందో కూడా చెప్తాను ఈ వీడియోలో. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేపు స్ట్రైక్లో వచ్చేసి మన డ్రైవర్లు అందరూ డిసైడ్ చేసిందంటే రేట్ కార్డ్ గురించి మాట్లాడదామని. ఒకవేళ రేట్ కార్డ్ పెరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫీల్ అయింది నేనే. ఇంకోటి, రేట్ కార్డ్ పెరగాలి అంటే జరగాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముట్టకపోవాల్సిన బుకింగ్స్ ఈ 120లు, ఈ 140లు, 150లు ఉంటాయి చూసారా, అది ముట్టకండి. అది ముట్టడం వల్లనే మన జీవితాలు ఇలా మారిపోయినాయి. మీరు ఎవరేమనుకున్నా ఇది 100% ట్రూత్. ఈ ఫ్లీట్ బండ్లు ఉన్నాయి కదా, ఈ ఫ్లీట్ బండ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ పెట్టాడు. ఏంది, 60 బుకింగ్లు కొడుతుంత, 80 బుకింగ్లు కొడుతుంత, 120 కొడుతుంత అని. దానివల్ల వీళ్ళు ఏ బుకింగ్ వచ్చింది తెస్తున్నారు. కస్టమర్స్ కూడా ఆటో బుక్ చేస్తున్నారు, కార్ బుక్ చేస్తున్నారు 120లో వస్తుందని. అండ్ 120 ఆటో మన కార్ ప్రైస్ ఉంటే 150 ఆటో ప్రైస్ ఉంటుంది. 150 ఇది ఎవరు చేసింది అలవాటు? మన క్యాబ్ డ్రైవర్లు. ఈ 120లో మినిమం బిల్లు 200 వస్తుంది తీసుకోండి. ఎబో 5 కిలోమీటర్స్, బిలో 5 వచ్చినా మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. ఇలానే ముడతారంటే మన జీవితాలు ఇంతే ఉంటాయి. ఇది ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు కొంచెం రేట్ అయినా పెరుగుతుంది అండ్ కస్టమర్స్ కూడా మనకు బుక్ చేయడానికి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నాన్ ఏసీ కస్టమర్లకు కూడా మనం ఏసీసి నడుపుతున్నాం. ఎందుకు? మన బండి ఖరాబ్ అవుతుందని అండ్ మన హెల్త్ ఖరాబ్ అవుతుందని భయంతో మనం నాన్ ఏసీ కూడా ఏసీలో నడుపుతున్నాం. కస్టమర్లకు ఏం అలవాటు అయిపోతుంది, ఇక్కడ మనం నాన్ ఏసీ బుకింగ్లో కూడా ఏసీ వేస్తున్నాం కాబట్టి కస్టమర్లంతా నాన్ ఏసీ బుక్ చేస్తున్నారు అండ్ మనం ఏసీలో వెళ్ళిపోతున్నాం. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, నాన్ ఏసీ బుక్ చేసినా ఏసీ క్యాబ్ వస్తుంది, దానివల్ల నాన్ ఏసీ బుక్ చేస్తున్నాం, మనం ఏసీలో వెళ్ళిపోతున్నాం. ఇక దీన్ని అయితే మనం మార్చలేము. అలా అని చెప్పి ఏసీ బంద్ చేసి నడపమని మనం ఎవరికి సజెషన్ ఇవ్వలేము కూడా. ఎందుకంటే వాళ్ళ హెల్త్ వాళ్ళ ఇంపార్టెంట్. డ్రైవర్ ఈరోజు సంపాదిస్తాం, రేపు పోతాయి కాబట్టి మన ఆరోగ్యం చూసుకోవాలి. దాని తర్వాతనే ఏదైనా చూడాలి కస్టమర్స్ కోసం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ర్యాపిడో బైకౌట్ చేద్దాం అంటున్నారు కదా, అది కాని పని. నేను ఏది ర్యాపిడోకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ, ఓలాకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది కాదు వీడియో. ఎందుకు అంటే, ఇవి ఆల్రెడీ ఎప్పుడైతే మన హైదరాబాద్లోకి వచ్చాయో అప్పుడే ఒక పాలసీతో వస్తాయి. దానివల్ల ఏ కంపెనీ ప్లాట్ఫామ్ కూడా వెళ్ళిపోనికి అంత ఈజీ కాదు. మనంతా మనం బంద్ చేస్తే తప్ప వెళ్ళిపోవడానికి రైట్స్ ఏ కంపెనీకి కూడా లేవు, గవర్నమెంట్ కూడా లేదు. ఎందుకంటే అదొక రూల్ ఉంది అని నాకు వేరే యూనియన్ మెంబర్స్ చెప్పారు ఇంతకుముందు. దానివల్ల ఈ మాట మాట్లాడుతున్నా, అంతకుమించి వేరేది ఏం లేదు. కమ్ టు పాయింట్, రేపు వచ్చేసి స్ట్రైక్ ఎక్కడ నడుస్తుందో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అడిగినా క్లారిటీగా చెప్తలేరు. ఎవరిది వాళ్ళు చేద్దామంటే అది కాని పని. మీరు స్ట్రైక్ పెడుతున్నారంటే ఒక 100 మందో 1000 మందో ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గవర్నమెంట్ తెలుస్తుంది ఇక్కడ స్ట్రైక్ నడుస్తుందని. పర్మిషన్ అంటారా, పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు స్ట్రైక్ ఒక అప్డేట్ ఇవ్వండి. దయచేసి నన్ను క్షమించండి ఏమైనా తప్పు మాట్లాడితే. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో జరిగేది కాదు, కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మనకి ఇదే లొల్లి యాప్లతోని. నేను మాట్లాడేదాంట్లో తప్పుంటే క్షమించండి. బట్ మీరు ఎవరైతే స్ట్రైక్ పెడుతున్నారో వాళ్ళు పర్టిక్యులర్గా పోలీస్ గవర్నమెంట్ నుంచి అండ్ గవర్నమెంట్ నుంచి ఒక లీగల్గా ఒక డేట్ తీసుకొని స్ట్రైక్ చేద్దాం. ఇంకా 1 మంతా, 15 డేసా, 2 మంత్సా, అది డిసైడ్ అయిన తర్వాత మీరు ఒక 100 మందో ఒక 20 మందో వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి కమిషనరేట్ వెళ్ళి మనం మాట్లాడి, మేము ఇలా స్ట్రైక్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు వర్కౌట్ అయితే లేదు, డ్రైవర్లు చచ్చిపోతున్నారు ఈ రేట్ కార్డులతోని, ఈ కంపెనీలు చేసే దాంతో అని మనం మాట్లాడితే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు మనకు కంపల్సరీ. ఈరోజు కాకుండా 1 మంత్కో 10 రోజులకు మనకు డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు ఎంత రచ్చ చేయాలంటే 4 గంటలు, ఖాళీ 4 గంటలు పెట్టాల్సిన ఏ రోజు మండే రోజే తీసుకోవాలి. మైండ్లో పెట్టుకోండి, మండే రోజు టువర్డ్స్ సికింద్రాబాద్ ఫ్లైఓవర్స్ బ్లాక్ కావాలి. ఇది ఎవరికి రెచ్చగొట్టే వీడియో అయితే కాదు, దయచేసి ఇది ఆవేదనతో మాట్లాడుతున్న వీడియో. ఖాళీ 4 అవర్స్ బేగంపేట్ టు జూబ్లీ హిల్స్, అక్కడ వరకు రోడ్ బ్లాక్ అయింది అనుకోండి, డ్రైవర్ల బాధ అనేది ఆటోమేటిక్గా ఇండియా మొత్తం తెలిసిపోతుంది. ఇండియా మొత్తం 4 అవర్స్ ట్రాఫిక్ జామ్ అయితే ఖాళీ 4 అవర్స్, ఇది మైండ్లో పెట్టుకోండి. 4 అవర్స్, ఈ 4 అవర్స్ జామ్ అయిందనుకోండి ఆ రూటు, ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు, ఐటీ అంతే. అది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇది రెచ్చగొడుతున్నాను కాదు, విత్ లీగల్గా మనం పర్మిషన్ తీసుకొని చేయాల్సిన స్ట్రైక్ ఇది. ఓకే, కుళ్ళ అయిపోయింది. ఎవరైతే స్ట్రైక్ పర్మిషన్ అడుగుతున్నారో
సార్ మేము ఈ రోడ్లోనే బ్లాక్ చేస్తాం, మేము వేరే రూట్ కాదు సార్, మాకు ఈ రోటే చేస్తాం, మాకు ఖాళీ 1 అవర్ 2 అవర్స్ పర్మిషన్ ఏం చెప్పాలి, మనం దానికన్నా ఎక్కువ తీసుకుంటామా తక్కువ తీసుకుంటామా అది తర్వాత జరుగుతుంది. ఎందుకంటే ఇది లీగల్గానే మనం మాట్లాడుకుందాం. దీనికి నాకు పర్టికులర్గా కొన్ని రూల్స్ తెలియదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేను. ఇప్పుడు మాట్లాడుతున్న ఏంటంటే, నా వీడియో చూసిన తర్వాత ఒక 10 మంది సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి మనం ఇంకా గట్టిగా మాట్లాడదాం. నేను కూడా వస్తాను దాంట్లో, ఎక్కడి దాకా అయితే అక్కడ దాకా. అండ్ ఇంకొకటి వచ్చేసి పాయింట్, ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎండ్ ఏమవుతుందో తెలిసిపోతుంది. మనం ఎన్నిసార్లు స్ట్రైక్లు అంటాము, అది న్యూస్లో వస్తుంది, అది పోతుంది, సంవత్సరం ఇదే లోలి, మన జిందగీ మారదు. ఓకే, ఎయిర్పోర్ట్ ఇప్పుడు నేను మాట్లాడేది పర్టికులర్గా ఇంకొకటి. ఇక్కడ మనం ఫస్ట్ నెగ్గాల్సింది ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి డ్రైవర్లు ఇదేం రేటు అని అనుడు కాకుంటే పికప్ తీసుకోకండి మీరు. నేను మన మంచి కోసమే చెప్తున్నా, ఎయిర్పోర్ట్ నుంచి రైడ్ తీసుకురాకండి. ఒక 100 రూపాయలు మనకి కావనుకొని ఒక బిచ్చగనికేషన్ అనుకొని సీదా గచ్చిబౌలి రింగ్ రోడ్ ఎక్కండి, 4 ఎక్కించుకొని గచ్చిబౌలి వచ్చేయండి. ఎయిర్పోర్ట్ డ్రాప్ తీసుకురాకండి రిటర్న్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ డ్రాప్ తీసుకురాకండి. కంపెనీలు బాగుపడుతున్నాయి, మనం బాగుపడతలేము. పర్టికులర్గా దీనికి రీజన్ కూడా చెప్తాను చూడండి. ఈ పాయింట్ నా దగ్గర ఉంది కాబట్టి చెప్తాను. నేను చూసాను ఎయిర్పోర్ట్లో, నేను చాలా కొట్టాను. ఈ 1 మంత్ నుంచి అసలు ఎయిర్పోర్ట్ నేను ఇప్పటిదాకా వెళ్ళలేను. నా రైట్స్ కూడా చేస్తా. ఎయిర్పోర్ట్ నుంచి ఒక రిటర్న్ తిప్పి తీసుకురాలి. నేను ఎయిర్పోర్ట్ డ్రాపే ముట్టలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, 1 మంత్ నుంచి. అంతకుముందు బాగానే కొడుతుంది, తర్వాత నాకు అర్థమైంది మనం బాగుపడతలేం, ఎయిర్పోర్ట్ నుంచి కంపెనీలే బాగుపడుతుంది. అనుభవంతో చెప్తున్నా, తీసుకోకండి ఎయిర్పోర్ట్ వచ్చి డ్రాప్. 100 రూపాయలు మనది కాదనుకో 4 ఎక్కించుకొని వచ్చేసేయండి, ప్రశాంతంగా లోకల్ చేసుకోండి డ్యూటీ. ఎయిర్పోర్ట్ నుంచి ఎందుకు వద్దంటే, ఒక బుకింగ్ పైన 370 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మన దగ్గర, 370. ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, నేను మళ్ళీ ఇప్పుడు డిస్ప్లే పైన వేయలేను. 370 ఇంటూ ఒక 1 అవర్కు ఊబర్, పర్టికులర్గా పేర్లు మెన్షన్ చేస్తున్నా, ఇది తెలుసు కాబట్టి 100 నుంచి 150 వెహికల్స్ వెళ్తాయి. 200 అంటారు కానీ 100 నుంచి 150, మనం యావరేజ్గా 100 వేసుకుందాం. 100 ఇంటూ 1 అవర్లో 100 వెహికల్ ఇంటూ 1 అవర్లో 370 రూపీస్. 370 ఒక వెహికల్కు 370 ఇంటూ 100 లెక్కండి ఎంత అవుతుందో. అలా మనం 20 అవర్స్ వేసుకున్నాం, 24 అవర్స్ కూడా 100 వెహికల్స్ వెళ్తాని చెప్పలేం. ఒక రోజుకు 300 నుంచి 400 వెహికల్ వెళ్తాని ఊబర్ వాళ్ళే చెప్పారు నేను అడిగితే. 400 వెహికల్స్ ఇంటూ 370 రూపీస్, మనం 350 వేసుకుందాం. పోనీ ఒక 20 రూపీస్ తీసేద్దాం. మళ్ళీ 5% పై నుంచి ఉంటుంది, ఆ 5% లెక్కలేయట్లేదు నేను, ఓన్లీ ఎయిర్పోర్ట్ ఛార్జ్ గురించి మాట్లాడుతున్నా. 350 ఇంటూ 400 వెహికల్స్ వెళ్తాయి అంటే 400 ట్రిప్స్. ఒక రోజుకు చూసుకోండి 14 లక్షలు, సారీ 1,40,000, 14 లక్షలు సారీ 1,40,000 ఒక రోజుకు యావరేజ్గా ఒక రోజుకు సంపాదిస్తున్నాయి కంపెనీలు. మన దగ్గర నుంచి 1,40,000 తీసుకుంటున్నాయి. ఇంటూ 30 days 4 కోట్లు. 4 కోట్లు, సరే ఒక నిమిషం కరెక్ట్ చెప్తాను నేను, ఎందుకంటే నేను నోట్ లెక్క వేస్తున్నా, క్యాలిక్యులేట్ అయ్యాయి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 42 lakhs, 42 లక్షలు. ఓకే, నేను తప్పుగా మాట్లాడితే, నేను కొంచెం ఆవేశంలో తీస్తున్న వీడియో ఇది, నేను క్యాలిక్యులేట్ సరిగ్గా చేయట్లేను. 42 lakhs ఇది ఫర్ మంత్కు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ఛార్జ్ వచ్చేసి ఎయిర్పోర్ట్కు పేమెంట్ చేయరు. ఇది 350 రూపీస్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ పే చేయరు. ఏవైతే 350 ఉందో మన దగ్గర కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇయర్ వైజ్ సంవత్సరం ఇంత మాట్లాడుకుంటారు వేలం పాటలో. 2 lakhs, సారీ 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, ఒక 10 కోట్లు. 10 కోట్లు అయితే ఉండదు, లాస్ట్ నాకు తెలిసి ఒక 5 crores, 5 కోట్లు. నెలలో 42 లక్షలు సంపాదిస్తున్న కంపెనీ అది. నేను యావరేజ్ లెక్క పర్టికులర్ చెప్తలేను, అంతకన్నా ఎక్కువ రావచ్చు. 40 లక్షలు అయితే ఫిక్స్. 40 లక్షలు సంపాదిస్తున్న కంపెనీ ఒక నెలలో ఒకసారి ఆలోచించండి, సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందని. ఓకే, 40 లక్షలు ఒక నెలలో సంపాదిస్తుంది నాకు తెలిసి, అనుకుంటున్నాను నేను. ఇది పర్టికులర్ ప్రూఫ్స్ అయితే ఏం లేవు. 40 లక్షలు 12 నెలలు, వాళ్ళు కట్టేది 3 crores అంతే, 3 కోట్లు లేదా 4 కోట్లు, అంతకుమించి ఉండదు. అది కన్ఫామ్ అది. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లో అందరితో మాట్లాడినప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది, అది మీకు షేర్ చేస్తున్నాను. మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ 370 కాకుండా 150 200 కట్ చేయండి, మిగతా పైసలు తగ్గించండి అని డిమాండ్ చేస్తే 3 ప్లాట్ఫామ్స్కు ఏవైతే ఓలా ఊబర్ ర్యాపిడో ఉన్నాయో అది తగ్గిస్తే మనకు రేట్ కార్డ్ పెరుగుతుంది. ఐ మీన్ రేట్ కార్డ్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి డ్రాప్ చేస్తాం కదా, దాంట్లో ఒక 150 అయితే 150 యాడ్ అవుతుంది మనకు. ఆ 150 వల్ల ఏం మారుతుందని మీరు అనుకోవచ్చు. ఆ 150తోనే చాలా మారుతాయి ఆటోమేటిక్గా. 150 మనకు పెట్రోల్కో, సిఎన్జికో,
నీ ఖర్చులకో టిఫిన్కో దేనికో దానికి పనికొస్తాయి. ఇప్పుడు ఆ 150కి మనం ఆలోచించుకుని ట్రిప్ తీసుకొచ్చినాం అనుకోండి, మన జీవితాలు ఇంతే ఉంటాయి. అది కంటిన్యూ అంతే చేస్తారు, ఇంకా పెంచుతూ పోతారు. ఫస్ట్ 250 ఉండే 250 370 చేశారు. ఆలోచించండి మీరు కూడా ఒకసారి. పెరుగుతూ వస్తుంది, మన జీవితాలు మాత్రం మారతలేవు. ఇదొకటి. అండ్ ర్యాపిడోలో మాత్రం 120 150 మాత్రం ముట్టకండి. ర్యాపిడోని కాదు, ఏ ప్లాట్ఫామ్ కూడా 120 150 ముట్టకండి, అలవాటు చేయకండి. ఓకే. ఇంకో డిమాండ్ ఏం చేయాలంటే, ర్యాపిడోని అయితే మీరు పంపించలేరు. ఐ మీన్, నేను తప్పుగా మాట్లాడతలేను, సపోర్ట్ చేసి మాట్లాడుతున్న డ్రైవర్లకు. ర్యాపిడోని అయితే మీరు పంపించలేరు, అండ్ ఊబర్ ఓలాని కూడా పంపించలేము. అది పంపించేదంటే ఎప్పుడో వెళ్ళిపోతున్నాయి. మనం కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చినా కూడా అది కన్ఫామ్గా ఇలా ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఇంతకుముందు చాలా కంపెనీలు తీసుకొచ్చారు మన యూనియన్ లీడర్లు, బట్ అవి ఉండలేకపోయినాయి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేటు. దాన్ని మనం తొక్కేయాలన్నా తొక్కేయలేము. మనం డిజిటల్గానే, ఏది ఉన్నా డిజిటల్గానే ఆపేయగలుగుతాం, అంతమించి అయితే చేయలేం. మనం డైరెక్ట్ రోడ్డు మీద ఎక్కేసి ఈ కంపెనీ వెళ్ళిపోదు. ఏ కంపెనీ వెళ్ళదు, ఈ కంపెనీ అని కాదు, వాళ్ళంతా వాళ్ళు బంద్ చేస్తే తప్ప మనం వెళ్ళిపోయినది మాత్రం వెళ్ళిపోదు. గవర్నమెంట్ కూడా వెళ్ళిపోవని చెప్పదు ఏ కంపెనీకి. ఇది మైండ్లో పెట్టుకోండి. మనం వద్దు అనుకొని ఆ ప్లాట్ఫామ్ని బంద్ చేస్తే తప్ప ఆ కంపెనీ అయితే వెళ్ళదు. ఈ వీడియో ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఇది ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. సాయంత్రం పూట బిల్లులు తక్కువ వస్తున్నాయి, పొద్దున పూట బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అంటే అది మనం చేసుకున్న కర్మ. మనం అలవాటు చేసిన వాళ్ళకి 120 రూపీస్ బుకింగ్ కొట్టి అలవాటు చేసాం మనం, అది వాస్తవం. ఇంతకుముందు నేను ఈ వీడియో చెప్పాలో లేదో తెలియదు కానీ వారంకు 30 నుంచి 40 వేలు కొట్టోని ఓలాలో ఓన్లీ. ఇప్పుడు వారంలో 5 నుంచి 6 వేలు అవుతుంది బిల్లు. 5 నుంచి 6 వేలు తిప్పి కొడితే అది ముష్కిల్ మీద. పక్కన పెట్టుకుని ఎండలు సావాలా, చెమటలు గారాల, చెమట గబ్బుకు కస్టమర్ ఎక్కగానే వాడు ఏదో ఆస్తి మనకు రాసిచ్చినట్టు. కస్టమర్ తిడతలేను, అందరి కస్టమర్లకు, కొంతమంది కస్టమర్లకు వాడు ఏదో మనకు ఆస్తి రాసిచ్చినట్టు. ఇచ్చే 150 రూపాయలకు ఆ ఏసీఏ బాబు 2 పాయింట్స్ పెట్టు బాబు, 3 పాయింట్స్ పెట్టు, నీ కార్లో స్మెల్ వస్తుందంటే, స్మెల్ కాకపోతే ఏమొస్తుంది? ఇక్కడ కష్టం చచ్చిపోతున్నాం కదా, 2 గంటలు బుకింగ్ రానికి కూర్చుంటే చెమటలు కాకపోతే ఇంకేం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లీట్ బండ్లు ఎవరైతే ఉన్నారో మీకు దయచేసి చెప్తున్నాం, ఆ 120 150 బుకింగ్ ముట్టకొండి రా బాబు. మీకు కావాలంటే ఏదైనా డ్యూటీ చేసుకోండి, మా మస్తు గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూప్లలో మెసేజ్ చేయండి. మాకు పర్సనల్ డ్రైవర్ కావాలంటే 20 నుంచి 25 వేలు బయట ఇస్తున్నారు, అది చేసుకొని ప్రశాంతంగా బతకండి. మా పొట్ట కొట్టకండి, సొంత బండ్లు ఉండాలో పొట్ట కొట్టకండి. మీకేమో వద్దనక చెప్పకొచ్చినాం, వేరే జాబ్ చేసుకోండి. చాలా కంపెనీలు ఉన్నాయి డ్రైవర్స్ కిందకి కావాల్సినవి, అలా చేసుకోండి. మీరు వచ్చేసి ఏదో కంపెనీలు బాగుపడుతున్నాయి కానీ మీరు మాత్రం బాగుపడరు. మీరు 100% మీకు తిడుతున్నాను కాదు, మీకు చెప్తున్న ఫ్యాక్ట్ అది. ఎందుకంటే నేను కూడా నడిపించిన కొన్ని ఫ్లీట్ బండ్లలో. అది మీ జీవితాన్ని ఖరాబ్ చేస్తే ఎన్ని రోజులు చేసినా మీ ఆరోగ్యం పాడు తప్ప మీరు బాగుపడదైతే ఉండదు. దాని బదులు మీరు డ్యూటీ చేసుకోండి, 20 నుంచి 25 వేలు ఇస్తారు. మీకు కావాలంటే సజెషన్ ఇస్తాను, కామెంట్ చేయండి. జాబ్స్ కావాలంటే నేను కొన్ని జాబ్ వేకెన్సీ కంపెనీస్ ఉన్నాయి డ్రైవర్ సంబంధించినవి, దాంట్లో మెసేజ్ చేయండి. మీరు వాళ్ళు మీకు ఇస్తారు. అమౌంట్ ఏం తీసుకోరు వాళ్ళు పెట్టించినందుకు. ఒకవేళ మీకు నచ్చిందంటే మీరు ఎంతో కొంత ఇవ్వచ్చు వాళ్ళకు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీకు ఇంకేదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ.